కూటమి నేతల్లో కూడా మొదటనే పోలింగ్ జరిగిన ఈవినింగే అంటే నిన్నగా మన సాయంత్రమే సోమవారం సాయంత్రమే కూటమి నేతలతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సైతం తప్పనిసరిగా మేము గెలవబోతున్నాము అని చెప్పారు. ఊహించని ఫలితాలు రాబోతున్నాయని కూడా చెప్పారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని చెప్పారు. అయితే వీళ్ళందరూ కూడా చెబుతుంది ఏంటంటే పోల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఈ కాస్తున్న ఎండని పోస్తున్న చెమటని కూడా లెక్క చేయకుండా మహిళలు సైతం మిట్ట మధ్యాహ్నం అంటే విజయవాడలో ఆ రోజు 41.5 టెంపరేచర్ రికార్డ్ అయినా అంత టెంపరేచర్లో కూడా వాళ్ళు అంతే ఉండి పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటు వేస్తున్నారు అంటే అది అనుకూల ఓటు ఉంటే ఎప్పుడూ కూడా ఆ కసి ఉండదు. వ్యతిరేక ఓటు ఉంటేనే ఆ కసి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల వలన లబ్ధి పొందిన వాళ్ళు ఆ సంక్షేమం ద్వారా పొందిన లబ్ధి తిని మెదలకుండా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రానివాడే రోడ్డెక్కి అరుస్తాడు. ఇది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, తెలుగుదేశం ఉన్నా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఎవరున్నా కూడా ఇది సహజంగా జరిగేది. బెనిఫిషరీ సైకాలజీ అలా ఉంటుంది. మనకు వచ్చింది కదా అని చెప్పి రోడ్డు మీదకి రాని వాళ్లే రోడ్డెక్కి అరుస్తూ ఉంటారు. అంటే ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది అనుకూల ఓటు కరెక్ట్ కాదు. అనుకూల ఓటు వల్లనే ఈ పోల్ పర్సెంటేజ్ పెరిగిందని అని చెప్పి అధికార పార్టీ నేతలు ఏదైతే విశ్లేషణ చేస్తున్నారో ఆ విశ్లేషణ నిజం కాదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎన్నికలను చూసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇదే సమయంలో కూటమి నేతలు మాత్రం తప్పనిసరిగా తాము గెలిచి తీరుతాము అని చెప్పి 120 కంటే ఎక్కువ సీట్లు మాకు వస్తాయి అని చెప్పి కూడా కూటమి నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పోల్ ట్రెండ్స్ తో పాటు ఇటీవల అంటే ఆ రోజు చేసిన ఎగ్జిట్ పోల్స్, చాలా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ చేశాయి. అంటే 1వ తేదీ సాయంత్రం వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ ని మనం అంటే ఫైనల్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ జరిగే ఆ రోజు 1వ తేదీ జరుగుతుంది, జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా బయటకు ఇవ్వడానికి వీల్లేదు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ ఆఫ్ ద రికార్డ్ గా చెప్పిన అంశాలు కూడా కూటమి హవా కనిపిస్తుంది అనేది కూడా టీడీపీ నేతలంతా కూడా చెప్తున్నారు. ఇదే సమయంలో పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం వరకు కూడా తెగ హడావుడి చేసిన వైసీపీ నేతలు కానీ ఆ తర్వాత ఈ రెండు రోజుల్లో కూడా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఈ ఫ్రస్ట్రేషన్ తోనే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. బట్ పోలింగ్ జరిగిన ఎక్కడైతే పోల్ డే రోజు ఎక్కడైతే హింసాత్మక సంఘటనలు జరిగాయో పీలేరులో కానీ లేకపోతే పొంగనూరులో కానీ మాచర్ల, గురజాల, వినుకొండ, నసరావుపేట ఇటువంటి స్థానాల్లో ఎక్కడైతే విజయవాడ సమీపంలో ఉండే పెనమలూరు నియోజకవర్గాల్లో ఇటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయో ఇన్సిడెంట్స్ వైలెన్స్ జరిగినప్పటికీ కూడా వాటిని కూడా లెక్క చేయకుండా ఆ స్థానాల్లో కూడా పోల్ పర్సెంటేజ్ ఇంక్రీజింగ్ ట్రెండ్ లో కనిపించింది. అంటే దీన్ని ఎవరు కూడా లెక్క చేయలేదు. తాము ఓటు వేయాలనుకుంటున్నారు, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనుకున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఉన్న వాళ్ళలో కానీ ఇంకో సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే శ్రీహరి, ప్రధానంగా ఎన్నికల కమిషన్ వర్గాలు కానీ లేకపోతే ఆ రోజు పోలింగ్ ని చూసిన వాళ్ళు కానీ పరిశీలించిన వాళ్ళు కానీ దగ్గరగా ఉండి చూసిన వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది చెప్తుంది ఏంటి అని అంటే అది వైసీపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. యూత్ సహజంగా వరుసగా 3 రోజులు అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు వరుసగా సెలవులు వచ్చినాయి. సహజంగా ఏంటంటే యూత్ వీకెండ్లో హాలిడే మూడ్లో ఉంటుంది. కానీ మండే కూడా సెలవైనప్పటికీ వాళ్ళు మండే కూడా వచ్చి పోలింగ్ బూతుల్లో నిలబడ్డారు అని అంటే యూత్ లో రిజెంట్మెంట్ వచ్చింది అని అంటే డెఫినెట్ గా అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రిఫ్లెక్షన్ అనేది నంబర్ 1. నంబర్ 2, మాకు అర్బన్ ఏరియాస్ లోను సిటీస్ లోను సెమీ అర్బన్ ఏరియాస్ లోనే మాకు వ్యతిరేక ఓటు ఉంది, పల్లెల్లో మాత్రం మా ఓటు యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది అని చెప్పి వైసీపీ చెప్తుంది. ఎప్పుడూ కూడా మార్పు అనేది పట్టణాలు నగరాల నుంచి ప్రారంభం అవుతుంది. అది స్లోగా పల్లెటూళ్ళకు కూడా ప్రవహిస్తూ ఉంటుంది, పర్కులేట్ అవుతూ ఉంటుంది. అది మార్పు అనేది సంకేతం. సహజంగా ఎప్పుడూ చెప్తుంటారు విజయవాడ నడిబడ్డులో వచ్చిన మార్పు రాష్ట్రానికి అటువైపు ఇటువైపు వెళ్తుందని. ఇప్పుడు అదే పరిస్థితి 2024 ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది అనేది పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు శ్రీహరి.